హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. న్యూ ఇయర్ గిఫ్ట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షణ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా ఇక్కడ డీఏ బకాయిలు, పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయి. గతంలో ఒక డీఏ విడుదల చేసిన ప్రభుత్వం 6 నెలల తర్వాత మరొకటి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ గడువు డిసెంబర్‌తో ముగిసిపోతున్న తరుణంలో నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం కనీసం 2 పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ లోకం గట్టిగా కోరుకుంటోంది. మరి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ప్రతి 6 నెలలకోసారి రావాల్సిన డీఏలను ఆపడం ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆర్థికంగా లక్షల రూపాయలు నష్టపోతూ ఉన్నారు. రెండో పీఆర్సీ విషయానికొస్తే ప్రభుత్వం పీఆర్సీ అనే మాట వింటేనే ఉలిక్కి పడుతోంది. నిజానికి రెండో పీఆర్సీ గడువు 2023 జూన్ 30తోనే ముగిసిపోయింది. కొత్త పీఆర్సీ జూలై 1, 2023 నుంచి అమల్లోకి రావాలి. రిటైర్డ్ ఐఏఎస్ అధ్యక్షతన శివశంకర్ గారి నేతృత్వంలోని కమిటీ నివేదికను కూడా దాదాపు సిద్ధం చేసింది. కానీ, ఆ నివేదికను స్వీకరిస్తే ఎక్కడ ఆర్థిక భారం పడుతుందో ఏమో అని ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. ఉద్యోగ సంఘాలు 51% ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తుండగా, కనీసం 1% ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నా నెలకు 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు అదనపు భారం పడుతుంది అని అంచనా. ఒకవైపు ఉచిత పథకాలకు, గ్యారంటీలకు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములైన వేతన సవరణ విషయంలో బడ్జెట్ లేదని సాకులు చెప్పడం సరికాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులు కేవలం జీతాల పెంపు కోసమే చూడటం లేదు, తాము దాచుకున్న సొంత డబ్బు కోసం కూడా ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. మరి ఈ మేరకు జీపీఎఫ్ లోన్లు, సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి 2, 3 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటం దారుణం. ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులు తమ జీవితకాలం సంపాదన కోసం కార్యాలయాల చుట్టూ తిరగటం వారిని మానసిక వేదనకు గురిచేస్తుంది. ఉచిత పథకాలకు ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయిస్తున్నారో అదే బాధ్యతతో ఉద్యోగుల ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించాలి. ఉద్యోగులకు కనీసం సరైన వైద్య సౌకర్యాలు కూడా అందటం లేదు. ప్రస్తుతం ఉన్న హెల్త్ కార్డులు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చెల్లుబాటు కాకపోవడంతో నగదురహిత చికిత్స అనేది కేవలం కాగితాలకే పరిమితమైంది. వెంటనే నూతన హెల్త్ స్కీమ్‌ను ప్రవేశపెట్టి ఉద్యోగుల ఆరోగ్య భద్రతను కాపాడాలి. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 9 తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటామని, ఏడాది చివరి వరకు వేచి చూసి ఆ తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం కేవలం కమిటీలు, సబ్ కమిటీలతో కాలయాపన చేయకుండా ముఖ్యమంత్రి లేదా ఆర్థిక మంత్రి స్థాయిలో సంఘాలతో చర్చలు జరిపి ఒక స్పష్టమైన రూట్ మ్యాప్‌ను ప్రకటించాలి. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ ఉద్యోగులను గాలికి వదిలేయటం భావ్యం కాదు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ చేసేది ఉద్యోగులే. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి. ఉచిత పథకాల ఖర్చును కొంత క్రమబద్ధీకరించుకుని అయినా సరే ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలను సకాలంలో చెల్లించాలి. అప్పుడే ఉద్యోగుల్లో అసంతృప్తి తొలగి వారు మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుంది. నూతన సంవత్సరంలో అయినా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన నిలబడి తీపి కబురు అందిస్తుందని లక్షలాది మంది ఆశగా అయితే ఎదురుచూస్తున్నారు. ఉద్యోగుల సహకారం లేనిదే ఏ ప్రభుత్వం కూడా విజయవంతం కాలేదు అన్న సత్యాన్ని పాలకులైతే గుర్తించాలి.